ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి జంగల్ రాజ్ అని పేరు ఉండేది. ఎందుకో తెలుసా? ఆ రాష్ట్రం గూండాలకు, గ్యాంగ్స్టర్లకు, రౌడీ రాజకీయాలకు, కులమత గొడవలకు పెట్టింది పేరుగా ఉండేది. అంతేకాదు, ఇప్పటి వరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని ఈ రాష్ట్రంలో పూర్తి చేయలేదంటేనే మనం ఇక్కడ రాజకీయాలు ఎలా ఉంటావో అర్థం చేసుకోవచ్చును. ఇంకా చెప్పాలంటే 1980 నుంచి 1988 వరకు మధ్యలో కేవలం 8 సంవత్సరాల్లో 6 ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో మారారంటే ఇక్కడ రాజకీయ వాతావరణ వేడి ఎలా ఉంటుందో మీరే ఊహించండి. దేశాన్ని అంత నేరగాలు పీల్చి పిప్పు చేస్తూ ఉంటే దేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చిందా అని అమాయకపు జనమంతా ఆవేదన చెందుతూ ఉంటే ఒక్క సేనాపతి మళ్లీ స్వాతంత్ర ఉద్యమ నాటి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాడు. లంచ అవతారాల గుండెల్లో గుబులి రేపిన మహనీయుడు అతడే యోగి ఆదిత్యనాథ్. కాషాయం కట్టుకున్నాడులే కాశీకి పోతాడులే అనుకున్న వాళ్ళందరికీ నిప్పులు తుపాకీ బుల్లెట్ల రుచి చూపించాడు. యుద్ధాలు జరిగేది విజయం కోసమైతే సిద్ధాంతాలు ఉండేది చరిత్ర రాయడం కోసమని నిరూపించాడు. ఒకప్పుడు తనతో కంటతడి పెట్టించిన గ్యాంగ్స్టార్లను ఎన్కౌంటర్ పేరుతో ఏర్పరుస్తున్న ఈ కాషాయ వస్త్రధారి అసలు ఎవరు? ఇతను ఒక మఠాధిపతిగా ఉంటూ ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎలా ఎదిగాడు? అసలు ఈ యోగి ఆదిత్యనాథ్ ఎవరు? ఎందుకని అంత పవర్ఫుల్ లీడర్ అయ్యాడు? అతని జీవితంలో ఎదుర్కొన్న అత్యంత దయనీయమైన పరిస్థితులు ఎటువంటివి? అతని రాజకీయ జీవితం ఎక్కడ మొదలైంది? ఈ వీడియో అనేది ఒక సన్యాసి కథ, ఒక యోగి కథ, ఒక మఠాధిపతిగా ఉంటూ రాజకీయంలో అడుగు పెట్టడమే కాక ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన ఒక మహనీయుడిని కథ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి ఎన్నో విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఎండ వరకు తప్పక చూడండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రమైన ప్రస్తుత ఉత్తరాఖండలోని పౌడీ గడ్వాల్ జిల్లా పాంచూర్లోని 1972 జూన్ 5వ తారీఖున ఆనంద్ సింగ్ బిస్త్ మరియు సావిత్రీదేవికి యోగి జన్మించారు. యోగి అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిస్త్ మరియు యోగి ఆదిత్యనాథ్ అని కూడా పిలుస్తారు. యోగి గారి కుటుంబం విషయానికి వస్తే ఇతని తండ్రి ఆనంద్ సింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఇతనికి మొత్తం 7 సంతానం. 4 కుమారుల్లో రెండో వాడు యోగి ఆదిత్యనాథ్, 3 కుమార్తెలు. యోగి ఉత్తరప్రదేశ్ లోని HNB గర్వాల్ విశ్వవిద్యాలయం నుండి గణిత శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఇక ఆ సమయంలోనే అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం మొదలైన ఉద్యమంలో తాను కూడా పాల్గొనడం కోసం 1990లో తన 21 ఏటనే ఇంట్లో నుండి వెళ్లిపోయారు యోగి. ఆ తర్వాత గోరఖ్నాథ్ మఠానికి చేరి ఈ మఠం అధిపతి అయిన మహంత్ వైద్యనాథ్ కి శిష్యుడయ్యారు. అలా కొంతకాలానికి 1994 మహంత్ వైద్యనాథ్ గురువు నుండి సన్యాస దీక్ష తీసుకుని అజయ్ మోహన్ సింగ్ బిస్త్ కాస్త యోగి ఆదిత్యనాథ్ గా తనకు తాను మార్చుకున్నాడు. సన్యాసి దీక్ష తీసుకోక ముందు అతనికి ఎటువంటి వివాహం జరగలేదు కనుక యోగి గారికి వివాహ జీవితం అంటూ ఏమీ లేదు. ఇక తన గురువు గారు మహంత్ వైద్యనాథ్ తో అయోధ్య రామ మందిరం ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా ఇక్కడ నుండి రాజకీయాల్లోకి ఎంటర్ అయి గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు ఎంపీగా పోటీ చేశారు. గోరఖ్నాథ్ ఆలయానికి ఆ రాష్ట్ర రాజకీయాలకు మధ్య ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. మహంత్ వైద్యనాథ్ కు ముందు మహంత్ దిగ్విజయనాథ్ కూడా దీనిని రాజకీయ కేంద్రంగా మార్చారు. ఆయన కూడా గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక మహంత్ వైద్యనాథ్ తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ వచ్చారు. ఇలా తన 26 ఏళ్ల వయసులోనే గోరఖ్పూర్ ఎంపీగా పోటీ చేసి 6000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ టైంలోనే లోక్సభకి ఎన్నికైన అతి చిన్న వయస్కుడిగా యోగి రికార్డు కూడా సృష్టించారు. వరుసగా 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి వరుస విజయాలు సాధిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 12, 2014న వైద్యనాథ్ మరణించిన తరువాత యోగి ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ మఠం యొక్క ప్రధాన పీఠాధిపతి బాధ్యతలు కూడా చేపట్టారు. ప్రస్తుతం యోగి బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు. 2002 నుండే ఆదిత్యనాథ్కి బీజేపీకి మధ్య కొన్ని రాజకీయ విభేదాలు వచ్చావి. దానికి కారణం బీజేపీ ఓట్ల కోసం హిందుత్వ భావజాలను పలసను చేసి మాట్లాడుతుందని విమర్శించేవాడు. కొంతమంది బీజేపీ నాయకుల పనితీరు కూడా యోగికి నచ్చేది కాదు. గోరఖ్నాథ్ మఠం మద్దతుతో హిందూ యువ వాహిని అనే సంస్థను యోగి తన సొంతంగా స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం హిందూ మతమును రక్షించడం. దీనిలోనే భాగంగా ఘర్ వాపస్సీ పేరుతో మతం మారిన 1800 మందిని తిరిగి హిందూ మతంలోనికి రప్పించే కార్యక్రమం ఈ సంస్థ చేపట్టింది.
2014లో లవ్ జిహాద్ను ఉద్దేశించి బహిరంగ సభలోనే ప్రసంగిస్తూ ముస్లింలు ఒక హిందూ అమ్మాయిని దొంగ ప్రేమతో లోబర్చుకుంటే మేము 100 మంది ముస్లిం అమ్మాయిలను అలా చేయగలం, అలాగే మీరు ఒక హిందువుని చంపితే మేము 100 మంది ముస్లింలను చంపుతామని హెచ్చరించారు. అంతేకాదు విశ్వ హిందూ పరిషత్ విరాట్ హిందూ సమ్మేళనంతో మాట్లాడుతూ అవకాశం లభిస్తే ప్రతి మసీదులో హిందూ దేవతలైన గౌరీ, గణేష్, నంది విగ్రహాలు పెడతామని బహిరంగంగా చెప్పారు. ఈ విషయంలో అప్పట్లో చాలా విభేదాలు వచ్చాయి. మతపరమైన విషయాల్లో యోగి జోక్యం చేసుకుంటున్నాడని అప్పటి గవర్నమెంట్ 2007లో అరెస్ట్ చేసింది. 11 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఆ టైంలో అధికారంలో ఉన్న మలయం సింగ్ గవర్నమెంట్ తనను వేధిస్తుందని, ఎంపీగా ఉన్న తనని అంతలా వేధిస్తుందంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని లోక్సభలో యోగి కన్నీరు పెట్టుకున్నారు. చిత్తశుద్ధితో సన్యాసం తీసుకుని ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిన తనని నీచ రాజకీయాలు అంటగట్టి తనపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందంటూ రాష్ట్రంలో మాఫియాను, గూండా రాజకీయాలను పెంచి పోషిస్తున్న వారిని మట్టిలో కలిపేయాలని ఆనాడే యోగి తన మనసులో అనుకున్నాడంట. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ను బీజేపీ ఎంపిక చేసింది. 18 మార్చి 2017 శనివారం నాడు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇతరులు నిర్వహించిన సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ వైపు మొగ్గు చూపడంతో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా యోగి 2వసారి అధికారంలోనికి వచ్చారు. యోగి అతని పార్టీ పూర్తి 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసిన తరువాత తిరిగి అధికారంలోనికి వచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా చరిత్రను లిఖించారు. 37 ఏళ్ల తరువాత వరుసగా అధికారంలోనికి వచ్చిన తొలి పార్టీ కూడా బీజేపీయే. ముఖ్యమంత్రి అయ్యాక కూడా పార్టీ ముందు తన అభిప్రాయాన్ని చెప్పేందుకు ఆయన ఎన్నడూ కూడా వెనకడుగు వేయలేదు. మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో ఏ నాయకుడు కూడా వారికి ఎదురు మాట చెప్పే పరిస్థితి ఉండదు. కానీ యోగి తనకు కావలసింది నిర్మోహమాటంగా అడిగేవారు. ఇక ఆయన ముఖ్యమంత్రి అయినాక ఎన్నో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పరిపాలన గుజరాత్ మోడల్ లాగా యూపీ మోడల్ గా ఉంటుంది. యూపీ మోడల్ అంటే లా అండ్ ఆర్డర్ డెవలప్మెంట్, దానితో పాటు హిందుత్వ ప్రచారం, చట్ట పరిపాలనపై దృష్టి పెట్టడం మొదలైనవి. యోగి దాదాపుగా 36 శాఖలను తన నియంత్రణలో ఉంచుకొని వాటిని నిరంతరం పర్యవేక్షించేవారు. తన మొదటి 10 నెలల్లోనే రోజుకు 4 పోలీస్ ఎన్కౌంటర్లు చెప్పినా నిర్వహించేవారంట. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మాఫియా డానులైన అతిక్ అహ్మద్ వంటి పెద్ద పెద్ద డానులు కూడా మట్టిలో కలిసిపోయారు. శాంతి భద్రతతో పాటు ప్రభుత్వ పథకాలు అందరికి చేరేలా చేయడంతో యోగి సర్కార్ విజయం సాధించిందని చెప్పాలి. ఇక యోగి ఉత్తరప్రదేశ్ సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో వచ్చిన మార్పులు ఏమిటని చూసినట్లయితే, 1 కరెంటు. 2017కి ముందు వరకు రాష్ట్రంలో చాలా గ్రామాల్లో రోజులు రాత్రి 12 నుండి ఉదయం 5 వరకు లేదా మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 వరకు ఈ 2 షెడ్యూల్లోనే కరెంటు ఉండేది తప్ప సాయంత్రం 5 తర్వాత కరెంటు ఉండేది కాదు. కానీ 2017 తర్వాత నుండి యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజులో 18 నుంచి 20 గంటలు కరెంటు ఉంటుంది. ప్రతి గ్రామంలో అన్ని సౌకర్యాలు వినియోగించుకుంటున్నారు. ఇక 2వది విద్య. యోగి అధికారంలోకి వచ్చాక ప్రతి స్కూల్లో టీచర్లకి బయోమెట్రిక్ ద్వారా హాజరు వేసే విధానాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా టీచర్ ప్రతిరోజు స్కూల్కి రావడమే కాకుండా పిల్లలకి సరైన విద్యను అందిస్తున్నారు. ఇక పోతే 3వది శుభ్రత. 2017 ముందు వరకు కూడా ప్రతి గ్రామంలో కాలువలు ఎంతో మురుగ్గా ఉండేవి. వర్షాకాలంలో రోడ్లపై నడవాలంటేనే చాలా కష్టంగా ఉండేది. కానీ నేడు గ్రామాల్లో అన్ని సిమెంట్ రోడ్లతో పరిశుభ్రంగా ఉంటున్నవి. ఇక 4వది నిరుద్యోగ రేటు. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగా తగ్గింది. రాష్ట్ర తలసరి ఆదాయం 2 పెరిగింది. అలాగే యువత కోసం 30 కొత్త మెడికల్ కళాశాలలు కూడా నిర్మించారు. ముఖ్యంగా చెప్పాలంటే యోగి ముఖ్యమంత్రిగా వచ్చాక ఉత్తరప్రదేశ్ క్రైమ్ రేటు చాలా బాగా తగ్గింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సస్యశ్యామల రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.